ఆ రోజే చెప్పాను కదా నీకు ఇక్కడికి రావద్దని. అర్థం కదా నీకు? వెళ్తావా? నీ రక్తం కళ్ళు చూడమంటావా? ఇప్పుడే సార్ ఎక్కించుకున్నాను, అప్పుడే చూడాలంటే ఎలా సార్? నోరు మూసుకుని వెళ్తావా లేదా? నేను మాట్లాడుకుంటాను నాన్న. భావన అసలు ఏంటంటే బయటికి పో. సిగ్గు అనిపించడం లేదా నీకు? వినపట్టం లేదా? వెళ్ళి ఇక్కడి నుంచి. నీ ప్రెగ్నెన్సీ కారణం నేనే. ఆ రోజు ఏం జరిగిందంటే వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. నీకు దండం పెడతా. వెళ్ళు. రే రవి, భావన ఎన్నిసార్లు కల్లోకొచ్చింది? ఎన్నిసార్లు కల్లోకొచ్చింది? రే, అడిగిన దానికి సమాధానం చెప్పు బే, పగిలిపోద్ది. ఒక్క కలకే కడుపుచ్చేసిందా? అందుకే అడిగాను సార్. మీతో ఒకటే పైకొచ్చి చేస్తుంటే కళా నిజమా తెలియనంత కైపులో ఉంటుంది రాత్రైతే. నాకు నిద్రకి నిజానికి తేడా తెలియకుండా పోతుంది. నా తప్పు కూడా ఉంది లేదంటున్నాను. అలా అమ్మాయిని చూసి టెంప్ట్ అయ్యి కొరుక్కోవడం నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఛే, అయినా నేను టెంప్ట్ అవుతున్నాను సరే, వాళ్ళు ఎందుకు టెంప్ట్ అవుతున్నారో అర్థం కావట్లేదే. భావన ఎందుకు టెంప్ట్ అయింది? ఇదంతా ఎవరు నమ్ముతారులే. ఎవరు? మీ ఆంటీ అప్పుడే అంగడి తెరిచేసిందంట. నేను వచ్చే జాబ్లో జాయిన్ అవ్వమంటుంది. నువ్వు ఫోన్ చేయని వెళ్తా. పర్లేదు, నువ్వు ఫోన్ చేయని వెళ్తా. రేయ్, బాగా మరిగినట్టున్నావురా. అబ్బా చీయా, తెలియకుండా ఈ అడ్డమైన పనులన్నీ చేస్తున్నా. ఇప్పుడు తెలిసి చేస్తున్నాను అనుకో. ఏమో మనకు అక్కడ బ్లడ్ డోనర్స్ దొరకొచ్చాము. వాళ్ళైతే చచ్చినట్టు ఇస్తారు. ఎంత ఎదిగిపోయావయ్యా. కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడతా. కట్ చేస్తే నా ఇంట్రీ ఉంటుంది. మీరెవరు సార్? ఐఎమ్ అర్నాల్డ్, ఆంటీ హస్బెండ్. ఆంటీ హస్బెండ్? నమస్కారం సార్. నమస్తే సార్. ఫోన్ కట్ చేస్తే నా ఎంట్రీ ఉంటుంది. ఇంకేం కట్ చేసినా ఆంటీ ఎంట్రీ ఉంటుంది. రే రవి, రెడీనా? నేను ఎప్పుడో రెడీ. దాన్ని చేయదు సార్, ప్లీజ్. నన్ను కాదు, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. నన్ను కాదు, నిన్నే తీసుకెళ్ళడానికి వచ్చాడు. నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? మరి నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? నిన్నే ఏం చేయలేను, నన్నేం చేస్తాడు? నిన్నే ఏం చేయలేను, నన్నేం చేస్తాడు? నిన్నే. నిన్నే ఆపండి. నేను నిన్నేం చేయలేను, నిన్ను కూడా ఏం చేయలేను. నా భార్య ఏం చెప్తే అదే చేస్తాను. తెలుగు శాంతికి చిహ్నం. అర్థమైంది సార్. అర్థం అవ్వాలి, లేకపోతే అనవసరంగా ఈ అమ్మాయి అబ్బాయి అవుతుంది. నీ అనుమానాలని పక్కన పెట్టు. ఈ కషాయం తాగు, మంచిది. దానిలాగే నిజం కూడా చాలా చేదుగా ఉంటుంది. వాడిని నీ దగ్గరికి వచ్చి అలా చేసింది నేనే. అతనే పని చేశాడండి.
నమ్మలేకపోతున్నాను. అలాంటి వాడు కాడు. నాకు తన గురించి తెలుసు. వాడినే ఇక్కడికి పిలిపించి వాడితోనే చెప్పిస్తా. అప్పుడు నమ్ముతావా? నా మాట నిలబెట్టుకున్నా. అయ్యా ఎయిడ్స్ వచ్చిపోతావురా. ఉండవే సోది. నా మాటిను. నేను చూడను ఇవన్నీ. సారీ మేడం, నేను మిమ్మల్ని మోసం చేయాలనుకున్నాను. బ్లడ్ ఇచ్చి నా ప్రాణాలు కాపాడారు. పర్లేదులే, మీకోసం ఏమైనా చేయొచ్చు. చేస్తా. ఏం చేయాలి మేడం? అదేంటి ఆ అమ్మాయి నీకేం చెప్పలేదా? చెప్పింది. బస్ స్టాప్ దగ్గర నిల్చుని వైట్ ఖర్చు ఒప్పాలి, డబ్బులు ఏం అడగకూడదు, ఏ బండి వచ్చాకితే అది ఎక్కి వెళ్ళిపోవాలి అంతే. మేడం సేఫ్టీ ఫాల్ తెచ్చుకుంటారు కదా మేడం, నా దగ్గర డబ్బులు లేవు, పైగా వాళ్ళు కూడా GST యాడ్ చేశారు. అన్ని వాళ్ళు చూసుకుంటారులే. ఓకే మేడం, ఇప్పుడు బస్ స్టాపు వైట్ ఖర్చుకు ఓపాలి. ఓకే ఊపుదాం. బెడ్రూమ్లో బస్ స్టాప్ ఎందుకు ఉంటుంది? నాకు మెంటలే చేసి. ఖర్చు పూపుతున్నావేంటి? అది మేడం తెలుగు శాంతికి చిహ్నం మేడం. అయితే ఎక్కువ. ఓకే మేడం. అది మ్యాంగో జ్యూస్ కాదు, ఎనర్జీ జ్యూస్. 10 నిమిషాలు మేకప్ అవుతున్నా? ఓకే మేడం. మేకప్ లేకపోతే చూడలేవు. మేకప్ బాగుందా? నాకు ఇలా ఉండడమే ఇష్టం. నీకు నచ్చలేదా? తీసేస్తాను. ఏంటి అస్సలు అనుభవం లేదా? అంటే నాకు అనుభవం లేదండి, నాతో చాలా మందికి అనుభవం ఉంది. అయ్యో ఏమైంది? అంత బాలేనా? సరే విప్పండి. భయపడకు. అంత దరిద్రంగా ఉన్నారా? అయ్యో ఏమైంది? ఏమైంది? హలో అడుగుతున్నానుగా. ఇది నా మెడికల్ ప్రాబ్లమా? నేను టెంపరేచర్ తట్టుకోలేను మేడం, కొరికేసుకుంటా. అవునా? కొరుకు, నన్ను కొరుకు. ఇక్కడ కొరుకు, ఇక్కడ కొరుకు, ఇదిగో ఇక్కడ కొరుకు. కొరికి కొరుకు, రక్తం వచ్చేలా కొరుకు. మళ్ళీ టెంప్ట్ అయ్యావా? అయ్యంటే అయ్యో 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 అయ్యో. నీ ఉద్రేకంలో ఉప్పు కారం అయ్యా. ఏమైంది? ఏమైంది? సెట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. సారీ. నో నో నో, ఎందుకు సారీ? నో సారీ. ఐ వాంట్ దిస్ అతి. దొరికినట్టు వాయిస్తున్నారు. జిల్లుమంటుందబ్బా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఏయో చేస్తున్నా, దాని పాపం నన్ను ఊరికే వదలదు. అమ్ము కాళ్ళు లాగేస్తున్నాయి. అమ్మో, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది కదా.